హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. వ్యూవర్స్, నేను రేపు జనవరి 12వ తారీఖున జరగబోయే గోచారం కోసం మొన్న ఒక వీడియో చెప్పాను. ఎవరైనా రూలింగ్లో ఉన్న వ్యక్తులు చనిపోతారు, లేకపోతే ఏమైనా మా ఎలిగేషన్స్ బయటకు వస్తాయని. అది జస్ట్ నేను పెట్టి 2 days అయింది షార్ట్, మీరు వినొచ్చు. లేదంటే బెట్టింగ్స్ ఇలాంటివి అంటూ ఉంటాం కదా, ఇలాంటి విషయాలు కొన్ని బయటపడచ్చు. ప్రభుత్వంలో పాలిస్తున్న ఒక వ్యక్తికి హఠాత్తుగా ఏదైనా జరిగి నష్టపోయి, లేకపోతే వాళ్ళ పరుగు ప్రతిష్టలు దెబ్బతినడం, లేదా గ్రాఫ్ అనేది పడిపోవడం అనేది జరుగుతుంది. ఇది కంపల్సరీగా జరిగే తీరుతుంది. ప్లస్ ఇంకోటి కూడా చెప్తాను, ఏదైనా ఆకస్మికంగా డెత్ జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకు అంటే మీకు మీరు గమనించవచ్చు, నేను ఆల్మోస్ట్ రూలింగ్ చేస్తున్న వ్యక్తికి ఇలాంటి డెత్ జరుగుతుందని. నేను యాక్చువల్ రేపు ఈ ట్రాన్సిట్ని దృష్టిలో పెట్టుకొని చెప్పాను. బట్ తగులు మిగులులో లాగా జనరల్గా మీకు ఒకటి చూపిస్తాను. లూధియానా ఎమ్మెల్యే రూలింగ్ ప్రజెంట్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్, బుల్లెట్ ఫైర్ అయ్యి అన్ఎక్స్పెక్టెడ్ డెత్. హాస్పిటల్కి వెళ్ళేలోపు చెప్పారు మిస్టీరియస్ డెత్ అని చూపిస్తున్నారు. మీరు చూడొచ్చు, నేను రూలింగ్ అని చెప్పాను. మన స్టేట్ అని ఎందుకు చెప్పలేదంటే ఇది ఇండివిజువల్ గ్రహస్థితి గోచారాల మీద ఆధారపడి ఉంటుందని. మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, మనం గమనిస్తే రేపు జరగబోయేదానికి 100% ఇండికేషన్స్, ఈవెంట్స్ ఎలాగుంటాయని చెప్తున్నాను. ప్లస్ మనం ఒక స్టేట్నో లేకపోతే ఒక ప్రాంతాన్నో నేను ఎందుకు తీసుకొని చెప్పడానికి అంటే ఇంట్రెస్ట్ చూపించలేదంటే, రూలింగ్లో అంటే భారతదేశం మొత్తాన్ని ప్రకృతి రీత్యా నేను క్యాల్కులేట్ చేసి చెప్పడం అనేది మీరు గమనించవచ్చు. ఇది జనరల్గా నేను చెప్తున్న ఈవెంట్స్లో మొదటిది. అంటే రాబోయే అప్కమింగ్ దగ్గర ఈవెంట్స్ చెప్తున్నాను. రూలింగ్లో ఉన్న వ్యక్తికే జరుగుతుందని చెప్పాను. మీరు బాగా గమనించండి, గోచారం ఎంత బలంగా పనిచేస్తుందో చూసుకోండి. అంటే వ్యక్తిగత జాతకాల మీద ఎఫెక్ట్ చూపించాలంటే ఆల్మోస్ట్ గోచారం చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే, హిందూ క్షేత్రాల్లోనే ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయో కూడా మీరు ఆలోచించాల్సి ఉంది. ఎందుకంటే అది గోచార ఫలితమే. మనం ఎక్కడ పూజలు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది కూడా కంప్లీట్గా మన వ్యక్తిగత జాతకాలని ప్రకృతి జాతకంతో ముడిపెట్టిన రోజే 100% రిజల్ట్ అనేది తీసుకోగలుగుతాం. ఎప్పుడు కూడా 100% మనం ఏది సాధించలేము. కానీ దాన్ని సాధించడానికి ఒక సరైన గురువు, సరైన విద్య ఉన్నట్టయితే మనం ఎంతో కొంత మేలైతే పొందుతాం. రాబోయే రోజులు నేను చెప్పాను కదా, శని మీనరాశిలో ప్రవేశం చాలా అద్భుతంగా గురువులకి, మన పుణ్యకార్యాలకి మంచి టైము. గమనించండి ఫ్రెండ్స్, జ్యోతిష్యాన్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.